ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా! మునగాకు చేసే మేలు డాక్టర్ కూడా చేయరండి. నిజమండి. నమ్మండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు తిన్నా కూడా దీన్ని మునగాకని అస్సలు ఐడెంటిఫై చేయలేరనమాట. ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం క్యారెట్ తురుము కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నది గిన్నెలన్నీ తీసేసేయండి. దానిలో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఓ 4 జీడిపప్పు కూడా వేయండి. నోటికి మంచిగా తగులుతూ ఉంటాయి. ఆ తర్వాత మీల్ మేకర్స్‌ని ఇలా బాయిల్ చేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. పిల్లలు తినాలి కదా! అందుకోసం కొంచెం ఉప్పు, కారం కూడా వేసేసి ఆ పేస్ట్‌ని కూడా అంటే అది కొంచెం పొడి పొడిగా వస్తదనమాట. దాన్ని కూడా ఈ కర్రీలో వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఒక టమాటా, ఒక అల్లం, వెల్లుల్లి కూడా పేస్ట్ చేసేసి దీనిలో వేసేసాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అసలు చికెన్ కర్రీ లాగొస్తదనమాట టేస్ట్. మిల్ మేకర్ వల్లో ఏమో కానీ అసలు మునగాకు టేస్టే అర్థం కాలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.